క్యూనెట్ కార్యాలయంలో సోదాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలా ఉన్నాయో మనం తెలుసుకునే ముందు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్ సూర్యప్రకాష్ అందిస్తారు ఫోన్ ద్వారా. సూర్యప్రకాష్, అసలు ఇప్పటి వరకు ఈ సోదాలో ఎంతమందికి బయటకు వచ్చారు, ఎంతమంది గుర్తించారు, ఈ సోదాలకు నిర్వహించే అప్డేట్స్ ఏంటి? లావణ్య, క్యూనెట్ కార్యాలయంలో ఏకకాలంలో అయితే సోదాలు నిర్వహించారు. దాదాపు 20 మంది నిందితులను అయితే ప్రజెంట్ సిసిఎస్ పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ ఏదైతే ఉందో, డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ క్యూనెట్ కి సంబంధించి ఒక్కసారిగా దీనిపైన కోకొల్లలుగా అయితే ఫిర్యాదులు రావడంతో దీనిపైన పోలీసులు పూర్తిగా చర్యలు తీసుకోవడానికి అయితే గత ఏడాదిన్నర కాలంగా అయితే దీనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేసారి క్యూనెట్ సంస్థల పైన, దానికి సంబంధించిన కార్యాలయాల పైన సిసిఎస్ పోలీసులు అయితే అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడంతో ఈ యొక్క తనిఖీల్లో పలు కీలక పత్రాలతో పాటు డిజిటల్ డేటా లావాదేవీలకు సంబంధించి అన్నింటిని కూడా ఆధారాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు సిసిఎస్ కి భారీగా ఎన్నో కంప్లైంట్లు, దాదాపు వందలాది కంప్లైంట్లు రావడంతో ప్రధానంగా యువత ఎవరైతే ఉంటారో యువతనే టార్గెట్ చేసుకుని వాళ్ళకి భారీ లాభాలు వస్తాయని చెప్పేసి మోసం చేసి వాళ్ళ దగ్గర నుండి అధిక మొత్తంలో డబ్బులు రాబట్టుకొని ఈ యొక్క సంస్థను నిర్వహిస్తున్నారంటే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఆరోపించే ప్రధానంగా అయితే సిసిఎస్ పోలీసులు దీనిపైన కఠినంగా సోదాలు చేసి దానిపైన పూర్తిగా లోతైన విచారణ చేసిన తర్వాత 20 మంది నిందితులను అయితే గుర్తించారు. ఆ 20 మంది నిందితులను కూడా రాబోయే 2 రోజుల్లో అయితే అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుంటారని కూడా ప్రస్తుతం విశ్వసనీయ వర్గాలు అయితే తెలియజేసిన పరిస్థితి. ఈ యొక్క సంస్థ పేరుతో నెట్వర్కింగ్, మార్కెటింగ్, అలానే ఈ చైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, చైన్ సిస్టమ్ మోడల్ అయితే ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా నడిపిస్తున్నారు. దీనికి సంబంధించి ముఠా కార్యకలాపాలుగా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఒక చైన్ సిస్టమ్ తో ఒకరి నుండి ఒకరి నుండి ఇలా ఒక చైన్ సిస్టమ్ ఏది ఉంటుందో దాని నుండి అయితే అధిక మొత్తంలో డబ్బులన్నింటిని కూడా స్వాహా చేసి ప్రజల్ని, అలానే ఎవరైతే యువత ఉంటారో, ఉద్యోగం కోసం నిరుద్యోగ యువత ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసుకొని అధిక మొత్తంలో డబ్బుల్ని వసూలు చేసిన పరిస్థితి ఉండడంతో వాళ్ళ పైన వచ్చిన కంప్లైంట్ వెంటనే వీళ్ళు సిసిఎస్ పోలీసులు అదుపులో విచారణ చేపట్టి వాళ్ళని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు, అంటే దాదాపు 20 మంది ఇప్పటికి తేలారు. కానీ మొత్తం వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటే మరింత మంది బాధితుల నుండి ఎవరైతే బాధితుల నుండి ఫిర్యాదులు వచ్చాయో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంటుందని అయితే ప్రధానంగా సిసిఎస్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.